కేదార్నాథ్ ఆలయాన్ని ఎవరు నిర్మించారో తెలుసా? కురుక్షేత్ర యుద్ధంలో ఎంతో రక్తపాతాన్ని సృష్టించి ఎన్నో వేల మందిని చంపిన పాండవులకి వాళ్ళు చేసిన పాపాలను పోగొట్టుకోవడం కోసం పాండవులను వెళ్లి శివుని దర్శించుకోమని చెప్పి కృష్ణుడు సలహా ఇస్తాడు. దాంతో పాండవులు శివుడిని దర్శించుకోవడం కోసం కాశీకి బయలుదేరి వెళ్తారు. కానీ కృపాచార్యులు లాంటి వాళ్లని అధర్మంగా చంపినందుకు శివుడు పాండవులను కలవడానికి ఇష్టపడక ఒక ఎద్దు రూపంలోకి మారి హిమాలయాలకు వెళ్లిపోతాడు. అది గమనించిన పాండవులు శివుడి వెనకే వెళ్తూ ఉంటారు. సరిగ్గా కేదార్ నాథ్ వచ్చినప్పుడు పాండవులు వెంటపడటం చూసి వీళ్లు ఇంకా వదిలేలా లేరు అని శివుడు ఎద్దు రూపంలో భూమిలోకి వెళ్లిపోతూ ఉండగా భీముడు శివుడు వెన్నుపూసైన ఎద్దు ముకురాన్ని గట్టిగా పట్టుకుని గట్టిగా లాగుతాడు. దాంతో శివుడు అంతర్ధానం అయిపోయి ఒక శివలింగం రూపంలోకి మారిపోతాడు. అలా అప్పుడు పాండవులు ఆ శివలింగానికి ఆలయాన్ని నిర్మించారు. అదే మన కేదార్నాథ్ ఆలయం. ఇప్పటికీ ఆ శివలింగం ఒక ఎద్దు మూపురం రూపంలోనే ఉంటుంది. మీలో ఎవరెవరు కేదార్నాథ్ ఆలయాన్ని చూశారో కామెంట్ చేయండి. హర హర మహాదేవ.